ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయం లేచారు కదూ, ప్రార్థించారు కదూ, అలాగే మరి దేవుని యొక్క వాక్యం కొరకు, వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నానండి. మరి ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దేవుడి ఉదయకాలం ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆయన స్వయంగా నీతోనే మాట్లాడుతున్నారు. వేదనలో, కృంగుదలలో, భారమైన హృదయంతో, సమస్యల్లో అల్లాడిపోతూ, కష్టాల్లో నలిగిపోతూ, అలాగే ఆర్థిక పోరాటాల్లో నలిగిపోతూ, కృంగిపోతూ, మరి ఎవరి సహాయము లేక, మరి ఎవరు తోడ్పాటు లేక, నడిపించేవారు లేక కృంగిపోయినా నీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. నిన్నెవరు నడిపించడానికి లేరా? ఒకవేళ నీతో నడుస్తాను అని చెప్పిన వారు ఒకవేళ విడిచిపెట్టారా? ఒకవేళ నిన్ను నడి సంద్రాన వదిలేశారా? అలాగే నీ భర్త కూడా నిత్యము నీతో నడుస్తాడనుకున్నా, మరి 100 ఏళ్ళు నీతో ఉంటాడనుకున్న నీ భర్త కావచ్చు, మరి నీ భార్య కావచ్చు, మరి 100 ఏళ్ళు నాతోనే ఉంటుంది అనుకున్న నీ భార్య కావచ్చు, మరి ఒకవేళ మధ్యలో వదిలేసిన పరిస్థితి ఏమో కదా, కృంగిపోయి నీ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కాక, నీ బ్రతుకు ఎలా నడిపించబడాలో అర్థం కాక, సమస్యల వలయంలో చిక్కుకొని ఆ సమస్యల్లోంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక కృంగిపోయి ఉన్నావు కదా. నీతో ప్రభు అంటున్నారు, నిన్నెవరు నడిపించేవారు లేరా? ఇదిగో నేను నిన్ను నిత్యము నడిపిస్తా అని అంటున్నారు. ఇదిగో మనుషుల్లా కాదు, బంధువుల్లా కాదు, నీ స్నేహితుల్లా కాదు, నీ భర్తలాగా, నీ భార్యలా కాదు, నేను నిత్యము నిన్ను నడిపిస్తానని ప్రభు అంటున్నారు.
ఎంత గొప్ప దేవుడు! అవును, ఆయన మనల్ని మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే చాలు, ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజం కదండి, ఆయన చేత నడిపించబడే జీవితాలు ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉంటాయి. చూడండి, మనం అనుకుంటాం మనుషులు మనల్ని నడిపించాలని, కానీ వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, మరి అవమానాల్లో, నిందల్లో తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన వారు వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ మన దేవుడు అలా కాదు నాన్న. నీవు ప్రామిస్ చేసిన వాడు, ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు, సదాకాలం నీతో ఉంటారు. ఆయన చూడు, ఇశ్రాయేలు ప్రజలకు మరి 40 సంవత్సరాలు వారితో నడిచారు. మరి వారిని నడిపిస్తూ వచ్చాడు దేవుడు. చూడండి, వాగ్దాన దేశం చేరే వరకు వారితో నడిచాడు, వారిని నడిపించాడు దేవుడు. వారిని ఏ రోజు కూడా మధ్యలో వదిలేలేదు. ఇశ్రాయేలు ప్రజలే దేవుణ్ణి వదిలేసి మరి మరిచిపోయి తిరిగారు, కానీ దేవుడు ఎన్నడూ కూడా వారిని మర్చిపోలేదు, వారిని నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఎప్పటి వరకు అంటే వాగ్దానం దేశం చేరే వరకు వారిని నడిపిస్తూనే ఉన్నారు. అలాగే నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నిన్ను నేను నిత్యము నడిపిస్తాను, నువ్వు భయపడొద్దు. నీ కష్టాల్లో ఎవరు లేరని, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, రోగాల్లో, సమస్యల్లో, మరి అవమానాల్లో ఎవరు లేరని బాధపడుతున్నావా? ఇదిగో నేను నిత్యము నడిపించే దేవుణ్ణి నేను నీకున్నాను అని అంటున్నారు. అంటే నడిపించడం అనంటే అర్థం ఏంటి అనంటే, ప్రతి విషయంలో ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తూ ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు. దేవుని పిల్లలారా, అవును కదా, ఇజ్రాయేలు ప్రజలను నడిపించాడు 40 సంవత్సరాలు కదా అండి. మరి వారిని నడిపించాడు అనంటే అర్థం ఏంటంటే, వారికి ఆపదలో వారికి తోడుగా ఉన్నారు, వారి కష్టకాలంలో వారికి తోడుగా ఉన్నాడు ఆయన. అలాగే ఆకలైన వేళ వారికి ఆహారం ఇచ్చారు, దాహమైన వేళ వారికి దాహాన్ని తీర్చాడు. అలాగే శత్రువులు ఎదురైనప్పుడు శత్రువులందరినీ లయపరిచాడు దేవుడు కదా. దేవుని బిడ్డలారా, వారి సమస్యలన్నీ, వారికి అడ్డుగా వచ్చిన అడ్డుగోడలన్నీ కూడా పడగొట్టాడు. మరి వాగ్దాన దేశానికి వారిని నడిపించాడు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, నేను నిత్యము నడిపిస్తా బిడ్డ, నీకేం భయం లేదంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, నీ సమస్యలన్నిటిలో కూడా ఆయనకి తోడుగా ఉంటారు. నీ సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయి, నీ ఆర్థిక పోరాటాలు అన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి. అలాగే నీ రోగాల కాడి విర్రగొట్టబడుతుంది. అలాగే నీ నింద, వేదన, శ్రమ, శోధన అన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఎదురుగా ఉన్న ప్రతి శత్రు కాడి నీ దేవుడు విర్రగొట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు నిన్ను నడిపిస్తాడు అని అంటే, నిన్ను ఆయన నీ మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ఇదిగో ఆయన రాజ్యం చేరే వరకు నేను ఆయన నడిపిస్తాడు. నిన్ను ఎప్పుడు వదిలేడు మనిషిలాగా. ఈరోజు అన్న వదిలేశారు, అక్క వదిలేశారు, అమ్మ వదిలేశారు, డాడీ వదిలేశారు, మరి భర్త వదిలేశారు, భార్య వదిలేసిందని బాధపడొద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను నిత్యము నడిపిస్తానంటున్నాడు. ఎల్లవేళలా సమయంలో కూడా, అలాగే కష్టాల మధ్యలో కూడా, శ్రమల మధ్యలో కూడా, శోధల మధ్యలో, రోగాల మధ్యలో నీతోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అన్నిటినీ దాటించుకొని కదా, అన్ని ఇజ్రాయేల్ ప్రజల్లో ఎదురైన ప్రతి శోధన నుంచి వారిని విడిపించి క్షేమంగా వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు. అదే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఆయన నిన్ను గమ్యం చేరే వరకు నిన్ను నడిపిస్తాడు, నిన్నెప్పుడు వదిలేడు. కనుక ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బిడ్డలారా, యేసయ్యా, అవును నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నేను ఇంకెప్పుడు భయపడను, దిగులు చెందనని మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని యేసయ్య ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా మీరందరూ కూడా దీవించబడాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామానికి వందనాలు. ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అవునయ్యా, నీవు మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడుగా మాకున్నందుకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మాతో ఉంటానన్నవారు, అయ్యా ఇదిగో తండ్రి సదాకాలం మిమ్మల్ని నడిపిస్తామన్నవారు, అయ్యా అందరూ వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ అయ్యా నువ్వు అలా వదిలేసే దేవుడు కాదయ్యా. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో
ఇబ్బందుల్లో కూడా మాతో ఉంటావు, మమ్మల్ని నడిపించే దేవుడుగా అయ్యా నువ్వు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఇదిగో నాయనా ప్రభా, వారి జీవితాల్లో ఎంతోమందిని నమ్మి ప్రభా అయ్యా తోడుంటారని నమ్మి, వారిని నడిపిస్తారని నమ్మి మోసపోయి గాయపరచబడి అయ్యా కృంగిపోయిన స్థితిలో ఉన్నారయ్యా. మమ్మల్ని ఎవరు నడిపించేవారు లేరని బాధపడుతున్న ప్రతి ఒక్కరితో ఈరోజు నువ్వు మాట్లాడావు అయ్యా. నీకే వందనాలు. ఎవరు వదిలేసినా, ఎవరు పట్టించుకోకపోయినా నేను నీతో ఉన్నాను, నిత్యము నేను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చే వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా నాయన కొట్టుమిట్టాడుతున్నారు అప్పు బాధలయ్యా, అయ్యా నిందలయ్యా, కోర్టు కేసులయ్యా, అయ్యా నా తండ్రి ప్రభా నాయన నిరుద్యోగ సమస్యలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి, ప్రతి వారిని మీరు నడిపించండి. ప్రతి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో పరిష్కారం అగును గాక. అయ్యా ప్రతి నింద వేదన కొట్టివేయబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. గర్భాలు తెరవబడునుగా కేస్తున్నామలో సహాయం చేయండి ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అప్పు భారం యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. సహాయం చేయండి ప్రభా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో ప్రభా నాయన నీ నూతనమైన కృప వారికి అనుగ్రహించబడును గాక. తండ్రి ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.